భోగాపురంలో నిర్మించిన ఎయిర్పోర్టు ప్రచార తీరుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని పత్రికలు కావాలనే విమానాశ్రయాన్ని అతిగా పొగుడుతూ కథనాలు రాస్తున్నాయని అన్నారు. విమానాశ్రయాలు అభివృద్ధికి ఉపయోగపడాలంటే వాటి ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో పేదల సమస్యలు, మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భూమన పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంపై కావాలనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. వైకుంఠాన్నే తలపిస్తోందని, అక్కడ విమానాలు దిగేటప్పుడు సముద్రపు హోరు, జలపాతాల జోరు, అరకు అందాల హొయలు, నాగావళి వంశధార అందచందాలు, సింహాచలం అప్పన్న ఆశిష్యులు, అరసవెల్లి సూర్యుని యొక్క దీవెనలు, ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ తీసుకుంటూ, అలాగే ఆ భోగాపురం నుంచి ఎగిరే విమానం మేఘాలను ముద్దాడుతూ ఆకాశాన్ని చూపిస్తూ కింద ఈ ప్రకృతి అందాలన్నింటినీ కూడా మైమరపించే స్థాయిలో ఇక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ వాసులకు కనువిందు చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ను తెలుగుదేశం పార్టీ విషపుత్రికలు, పచ్చ పత్రికలు భోగాపురం విమానాశ్రయాన్ని గురించి రాస్తున్న రాతలు, రాజు యొక్క బట్టతలను చూసి సూర్యుడి కంటే మెరిసిపోతున్నది అని ఎంతగా పొగిడేటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారో వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో భోగాపురం విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో